హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట. ఏడ్చన్వాళ్ళ వ్రతం చేసుకుంటున్నా కదా, సో సెకండ్ వారం చేసుకున్నాను నేను. ఇప్పుడు టైం వచ్చేసి 1:44 అవుతుంది. నాకు పూజ చేసరికి 1:30 అయ్యిందనమాట. లేట్గా చేసుకున్న పూజ కుదరలేదు, అసలుకి టైం సరిపోలేదు. సో ముందు అంటే ఇప్పుడు నేను మధ్యాహ్నం ఇస్తున్న ఇంట్రడక్షన్. ఆల్రెడీ మార్నింగ్ నుండి వ్లాగ్ తీసిన, ఆ వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి. ఇవాళ లంచ్కి వచ్చేసి కాబూలి చెన్న కర్రీ అయితే చేస్తున్నాను. శనగల్ని నైటే వాష్ చేసేసి ఇదే గిన్నెలో నైట్ నానబెట్టిన అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను రైస్ కుక్కర్లో వాటర్ పోసేసి శనగలను అయితే ఉడకనికే పెట్టిన. ఎందుకంటే నా దగ్గర ప్రెషర్ కుక్కర్ లేదు కదా, సో ఓన్లీ రైస్ కుక్కర్ ఉంది, చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే శనగల్ని ఉడికించిన. శనగలు అయితే ఉడికినాయి. సో శనగలు ఉడికినాక నేనైతే రైస్ వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి శనగల కూర వేసినాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని టమాటాలు కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇంకొక సైడ్ చాయ్ అయితే అయిపోయింది. ఈ చట్నీ వచ్చేసి దొండకాయ చట్నీ చేసినాను నేను దోశల కోసం. ఇందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని దొండకాయ టమాటా రెండు కూడా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది లైట్గా ఫ్రై అయినాక అందులో పల్లీలు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. టమాటాలు అయితే అక్కడక్కడ ఉడికినాయి. సో తొందరగా ఉడకాలని చెప్పేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసి కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి టమాటాలు అయితే మగ్గినాయి. సో టమాటాలు మగ్గినాక శనగల్ని అయితే వేసేసుకున్నాను అనమాట. శనగల్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసి మూత పెట్టాను అనమాట. ఇక్కడ శనగల కూర కోసము గ్రేవీ కావాలి కదా, సో అందుకనే పల్లీలు ఇంకా బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. కొంచెం వాటర్ కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి, కొంచెం మనకి పేస్ట్ అవ్వాలన్నమాట. సో రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ శనగల కూరలో ఏదైతే పేస్ట్ అయితే మనం మిక్స్ చేసుకున్నామో సో ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన నేను. సో అదంతా ఉడికినాక దగ్గరికి అవుతుంది కదా, ఆ పేస్ట్ వేసేసినాక పసుపు కారం అలాగే నేను కసూరి మెతి కూడా వేసేసి కలిపేసి మూత పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే సాల్ట్ ముందే వేసిన కదా, సో అందుకే మళ్ళీ సాల్ట్ కూడా వేయలేదు. దొండకాయ చట్నీలో నేను కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసి ఉడికించిన అనమాట. అవి ఉడికినాక పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా అయినాక రైస్ కుక్కర్ అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు స్పేస్ సరిపోదు అక్కడ కిచెన్ బండ మీద. సో రైస్ కుక్కర్ తీసినాక నేను మిక్సీ కూడా పెట్టేసుకొని చట్నీ అయితే రుబ్బి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడైతే మా హస్బెండ్ కోసము దోశ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆయన 8:30 ఆ టైంకి వెళ్తాన్నాడు. సో ఆయనకి బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ వేరే వాళ్ళు రావడానికి కూడా కుదరదు కదా. సో ఆయన ఉన్నప్పుడే ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి పొద్దున్నే ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట వంట. సో ఇక్కడ రైస్ అయిపోయింది కాబట్టి మా పాపకి అలాగే మా హస్బెండ్కి కూడా బాక్స్ అయితే ప్యాక్ చేసేసిన రైస్. అండ్ ఇక్కడ దోశ కూడా ప్యాక్ చేసేసిన ఒక సైడు. సో మార్నింగ్ ఎలా ఉంటుందంటే నాకు రన్నింగ్ రేస్లో ఎట్లా ఫాస్ట్గా ఉరుకుతారో అట్లా ఉరుకుతానమాట నేను పని చేయడానికి. అంత ఫాస్ట్గా పని చేసినా లేటే అవుతుంది, ఎందుకంటే మా చిన్న పాప నాకు కాలు చుట్టే తిరుగుతుంది, ఎక్కడ కింద పడతానా అని చెప్పేసి భయం అవుతుంది. ఇక్కడైతే నేను పోపుకి అయితే వేసుకుంటున్నాను అనమాట. చట్నీ కోసం పోపు వేసేసి చట్నీ కూడా కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ శనగల కూర అయింది కదా, సో ఆ శనగల కూర కూడా నేను బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. సో అలాగే మా పాపకు కూడా ప్యాక్ చేసి పెట్టాను అనమాట. తను కర్రీస్ ఎక్కువ తినదు, సో ఏదైనా తను ఇష్టంగా తినేది కొంచెం కొంచెం ప్యాక్ చేసి పెడతాను. ఇక్కడ దోశ కోసం చట్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను అనమాట. సో ఇద్దరికి లంచ్ బాక్స్ అయితే రెడీ. నాకు మార్నింగ్ 9 వరకు ఎంత హడావిడిగా ఉంటుందంటే అంత హడావిడిగా ఉంటుంది అసలుకి. అయినా సరే నేను బ్లాగ్ తీస్తున్నా, నేను అది ఎట్లయితుంది ఏందని కూడా నాకే అర్థమవుతుంది. ఇంకా మా హస్బెండ్ 8:30 అలా వెళ్ళిపోయిండు. ఇంకా 9 o'clockకి మా పెద్ద పాపను అయితే డ్రాప్ చేసేసి వచ్చిన నేను. సో పెద్ద పాపను డ్రాప్ చేసినాక ఇంకా చిన్న పాపను చూసుకోవాలి కదా, చిన్న పాపను కూడా పడుకోబెట్టేసి నేను అరౌండ్ 10:30, 11 ఆ టైంలో ఫ్రెష్ అయినా అనమాట. సో ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు చేసేసి దీపాలు అయితే పెట్టుకున్నాను. నేను 7 దీపాలు అయితే పెట్టలేదు. నా మార్నింగ్ చాయ్ పొద్దున్న తాగాల్సిన చాయ్ ఇప్పుడు తాగుతున్నా. నేను ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు చేసేసరికి నాకు 12:30, 1:45 ఆ టైం అయింది. సో దీపాలు పెట్టడానికి దీపాలు చేస్తుంటే అవ్వట్లేదు, విరిగిపోతున్నాయి. సో ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి మొత్తం అంతా పిండి కలిపి ఒక దీపం అయితే పెట్టేసి 7 ఒత్తులు పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ 3:30 అయిపోయింది కాబట్టి ఇంకా మా పెద్ద పాపను అయితే తీసుకురానికి వెళ్ళి ఇంకా రిటర్న్ కూడా అయిపోయినాం అనమాట. పాపను తోలుకొచ్చేసి ఇంకా వాళ్ళ అక్క వచ్చింది కానీ ఇంకా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. నాకు పొద్దున 5కి లేచినా కూడా హడావిడిగా అయిపోతుంది అంతా.
సో అంతా అయినాక ఇంకా సాయంత్రం కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నేను దేవుడికి దీపం పెట్టేసి ప్రసాదాలు ఉంటాయి కదా, ఆ ప్రసాదాలు కూడా తీసేసి ఇంకా మా పిల్లలకైతే పెడుతున్నాను కొంచెం కొంచెం ప్రసాదము. ఇంకా వాళ్ళు తినకపోతే వేస్ట్ అవుతుంది కదా, అందుకని అంతా కొంచెం కొంచెం అయితే వేసి వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళు తిన్నారు. సో నేను ఇది లాస్ట్ వీక్ తెచ్చుకున్నాను అనమాట. పిడకలు ఉంటాయి కదా, పిడకలు తెచ్చుకున్నాను, సాంబ్రాణి వేద్దాము ఇంట్లో. సో పిల్లలు కూడా ఏంటంటే అర్ధరాత్రి లేచి ఏడుస్తున్నారు అనమాట, అందుకోసమే పిడకలు తెచ్చి అప్పుడప్పుడు సాంబ్రాణి వేసుకుంటే కొంచెం పాజిటివ్గా కూడా ఉంటుంది, పిల్లలు కూడా భయపడరు కదా, ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది అని చెప్పేసి ఇక్కడ నా దగ్గర కొంచెం కిరోసిన్ ఉంది, ఆ కిరోసిన్ వేసి పిడకలను అయితే అంటించిన అనమాట, ఎందుకంటే అవి అంటుకోవట్లేదు. సో నేను ఆ పిడకలను అంటిస్తున్నంతసేపు మా పిల్లలు నా పక్కనే కూర్చున్నారు, మా మమ్మీ ఏం చేస్తుందని చెప్పేసి. సో పిల్లల వీడియోలు ఎక్కువ తీయొద్దు అని చెప్పేసి అప్పుడప్పుడైతే పిల్లల్ని కూడా చూపిస్తాను నేను, వాళ్ళు ఎట్లున్నారు ఏందని చెప్పేసి. ఇక్కడైతే ఆ పిడకలన్నీ ఇట్లా బొగ్గులు అయినాక అందులో సాంబ్రాన్ వేసేసి ఇల్లంతా ధూపం పెడుతున్నాను. అది ఎక్కువ పొగ రావట్లేదు అనమాట, అందుకే అంతగానో ఊపుతున్నాను నేను. నా పెళ్ళికి ముందు ఇవన్నీ అసలు పట్టించుకునేదాన్నే కాదు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి పట్టించుకుంటున్నాను ఇవన్నీ. సో ఇవాళకి బ్లాగ్ ఇంతే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.